ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 20వ అధ్యాయం 5వ చరణం. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానము ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ ప్రార్థనలన్నీయు దేవుడు సఫలపరచబోతూ ఉన్నాడు. ఎన్ని రోజుల నుండి, ఎన్ని సంవత్సరాల నుండి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ విసికి వేసారిపోయిన పరిస్థితిలో ఉన్నారేమో. దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, మీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరచబోతూ ఉన్నాడు. దేవుని యందే మనకు సహాయము, దేవుని యందే మనకు రక్షణ, ఆయన యందే మనకు విజయము కలుగుతుంది అని కీర్తనకారుడు సెలవిస్తూ, దేవుని సన్నిధిలో మనం సంతోషించేలా, దేవుని సన్నిధిలో మనం చేస్తున్న ప్రతి ప్రార్థనలన్నీ కూడా దేవుడు తప్పక సఫలపరచబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయమై మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థించే అనుభవంలో, సుంకరి వలె ప్రార్థించే అనుభవంలో ముందుకు సాగాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నావో దేవుని సన్నిధిలో ప్రార్థించుట ద్వారా ప్రతి సమస్యను మీరు అధిగమించగలుగుతారు. ప్రతి అవసరతను దేవుడు తీర్చి, అతి ముఖ్యంగా ఆత్మీయతలో మిమ్మల్ని ఎదిగిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రార్థించుట ఎలా ప్రార్థించాలి అని అంటే, విశ్వాసముతో ప్రార్థించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో విశ్వాసముతో ప్రార్థించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇతరుల కోసం ప్రార్థించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హృదయము కుమ్మరించున్నట్టుగా ప్రార్థించాలి అని దేవుడు సెలవిస్తూ, అవసరతలో ఉన్నవారి కోసం ప్రార్థించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దురుద్దేశముతో ప్రార్థించకూడదు, గర్వముతో ప్రార్థించకూడదు, దేవుని సన్నిధిలో వేషధారణతో ప్రార్థించకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు కోరుకునేది ఒకటే, మీరు చేసే ప్రార్థన అది దేవుని యొద్దకు చేరాలంటే విశ్వాసముతో మాత్రమే ప్రార్థన చేయాలి. అట్టి విశ్వాసము దేవుడు నీకు అనుగ్రహించి, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి, నీ జీవితంలో మీ ప్రార్థనను దేవుడు విని సఫలపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అని కీర్తనకారుడు సెలవిచ్చిన విధంగా నేను చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు వినే దేవుడవు నాయన. ప్రార్థన ఆలకించే దేవానికి వందనాలు. ఇప్పుడే ప్రతి ఒక్కరి జీవితంలో మరి ప్రార్థనను మీరు విని సఫలపరిచి, ప్రతి వారి జీవితంలో గొప్ప మేళ్ల చేత నింపి, ఎన్నో సంవత్సరాల నుండి అడుగుతున్న ప్రతి విధమైన దేవ అవసరతను ఈరోజు మీరు సఫలపరిచి, నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోగలరని, అడిగినవన్నీ ఇచ్చినందుకు మేము పొందుకున్నామని నమ్ముచూ స్తుతిస్తూ, నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.